అంటే మ్, మనం ఆన్లైన్లో ఎప్పుడైనా ఒక కొత్త ఫ్రీ సాఫ్ట్వేర్ వాడడం మొదలు పెడతాం కదా. అవును, ఖచ్చితంగా. మొదట్లో అదంటే భలే నచ్చేస్తుంది. మన రోజువారీ పనులన్నీ అసలు దానిమీదే ఆధారపడిపోతాయి. హ్మ్. ఆ, సరిగ్గా ఆ టైంలో చూస్తే స్క్రీన్ మీద ఒక పెద్ద పాపప్ వస్తుంది. ఇకపై వాడాలంటే నెలకు ఇంత కట్టాలి అని కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆహ్ ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో గదా. అసలు ఈరోజు మనం విశ్లేషించబోయే సోర్స్ మెటీరియల్ ఏంటంటే, సరిగ్గా ఇలాంటి ఇంటర్నెట్ మోసాలకి, ఆ ఫ్రస్ట్రేషన్లకి ఒక చెక్ పెట్టే అద్భుతమైన ఆలోచన గురించి. నిజంగా ఇది చాలా అవసరమైన టాపిక్. అవును. ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారాలన్నీ యూజర్ల జేబుల్లోంచి ఎంత లాగాలి అనే దాని చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ఒక డిజైనర్ మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. లాభాల కంటే ముందు యూజర్లకు పెద్దపీట వేస్తే అసలు ఈ ఇంటర్నెట్ ఎకానమీ రూపురేఖలు ఎలా మారిపోతాయి అనేదే ఈనాటి మన లోతైన విశ్లేషణ. అవును, ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా మనం ఈ సరికొత్త బిజినెస్ మోడల్ను డీకోడ్ చేయబోతున్నాం. కరెక్ట్. సహజంగా ఒక వ్యాపారం అనగానే లాభం అనే పునాది మీదే మొదలవుతుంది. కానీ లాభం కంటే యూజర్ల క్షేమమే ముఖ్యమనుకునే ఒక వ్యక్తి మోడల్ నిజంగా పనిచేస్తుందా అసలు? ఇంటర్నెట్ ఎకానమీ పునాదులన్నే ప్రశ్నించే ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఇది. సాధారణంగా ఏ బిజినెస్ మోడల్ అయినా సరే ఒక కస్టమర్ దగ్గర నుండి నేను ఎంత రాబట్టగలను అనే ప్రశ్నతో మొదలవుతుంది. అవును. లైఫ్ టైం వాల్యూ అని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అని రకరకాల ఫార్ములాలు వాడుతుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ డిజైనర్ మోడల్ ఆ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. అతను వేసుకునే మొదటి ప్రశ్నేంటంటే, నా కోసం నేనేదైనా తీసుకునే ముందు వాళ్లకు నేను ఎంత వాల్యూ ఇవ్వగలను అని. వావ్. అంటే ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అవును. వినడానికి ఇది ఏదో ఆదర్శంగా అనిపించినా దీని వెనుక చాలా ప్రాక్టికల్ అయిన ఒక సైకాలజీ ఉంది, అలాగే ఒక బలమైన బిజినెస్ ఫిలాసఫీ దాగి ఉంది. నిజమే. ఒక బిజినెస్ ఓనర్ ఇలా ఆలోచించడం అనేది చాలా రేర్ అసలు. అంటే ఈ డిజైనర్కి బయట కనిపించే సాధారణ స్టార్టప్ ఫౌండర్లకి ప్రధానంగా ఎక్కడ తేడా వస్తోందంటారు? దానికి సమాధానం ఎంపతి. ఎంపతి అంటే సానుభూతి కదా. కేవలం మాటల్లోనేనా, లేక ప్రొడక్ట్ డిజైన్లో కూడా ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. బయట చాలామంది కస్టమర్ ఫస్ట్ అని బోర్డులు పెట్టుకుంటారు, కానీ ఆచరణలో అదెక్కడా కనిపించదు. కానీ ఈ డిజైనర్ వ్యవహార శైలి అంతా ఈ ఎంపతి చుట్టూనే అల్లబడి ఉంటుంది. ఓహో, ఎలాగో కాస్త వివరిస్తారా? అంటే అతను ఈ ఆన్లైన్ ప్రపంచంలోకొచ్చిన కొత్తల్లో తను కూడా కన్ఫ్యూజ్ అయిన, రకరకాల స్కామ్స్కి భయపడిన ఒక బిగినర్ అని ఎప్పటికీ మర్చిపోడు. అవును. చాలామంది ఫౌండర్లు ఒక స్థాయికి వెళ్ళాక కింద ఉన్న వాళ్ళ కష్టాలను మర్చిపోతారు కదా. నిజమే. కానీ ఇతను ఆ చేదు అనుభవాలనే తన బిజినెస్కి గైడింగ్ ప్రిన్సిపల్స్గా మార్చుకున్నాడు. అందుకే ప్లాట్ఫామ్లో ఎక్కడా హిడెన్ ఫీజుల్లాంటివి ఉండవు. అబ్బా, అది పెద్ద రిలీఫ్ అసలు. అంతేకాదు, కస్టమర్ల మీద అనవసరమైన ఒత్తిడి తెచ్చే సేల్స్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆ డార్క్ ప్యాటర్న్స్ అంటారు, అలాంటివి అస్సలు వాడడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలనే ఆతృత ఉండదన్నమాట. కరెక్ట్. ఎవరైనా ఒక యూజర్ వచ్చి, ఈ టూల్ వల్ల నా వర్క్ ఈజీ అయ్యింది, దీనికోసం నేను నా ఆత్మ నమ్ముకోవాల్సిన అవసరం రాలేదు అని చెప్పడమే అతని అసలైన సక్సెస్ కింద లెక్కేస్తాడు. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న డిఫరెన్స్ లాగుంది ఇది. ఓ, ఎలాగా? అంటే ఒకరు కేవలం మన బిల్లు ఎలాగైనా పెంచాలని, ఆకలి లేకపోయినా రకరకాల వంటకాలను బలవంతంగా అంటగట్టే జిత్తులుమారి వెయిటర్ అనుకోండి. ఇంకొకరు మనం కడుపు నిండా ఆరోగ్యంగా తినాలని, మనకు ఏది మంచిదో చూసి ప్రేమగా వడ్డించే ఇంట్లో మనిషిలాంటివాడు. వావ్, చాలా మంచి పోలిక చెప్పారు. ఈ డిజైనర్ ఆలోచన విధానం ఖచ్చితంగా ఆ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తిలానే ఉంది. అవును కదా. ఆ జిత్తులమారి వెయిటరు మనకి ఏది పడితే అది ఎలా అంటగడతాడో, ఈ ఆన్లైన్ కంపెనీలు కూడా అనవసరమైన ఫీచర్స్ ఇచ్చి బలవంతంగా సబ్స్క్రిప్షన్స్ అంటగడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంట్లో మనుషులంటే ఈ డిజైనర్ యూజర్ నిజమైన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు దీనివల్ల యూజర్కి నిజంగా లాభం చేకూరుతుందా, లేక కేవలం మన రెవెన్యూ పెరుగుతుందా అనే ఫిల్టర్ ద్వారానే ప్రతి ఫీచర్ను టెస్ట్ చేస్తాడు. నిజమే. ఇంట్లో వాళ్ళ కేర్ తీసుకుంటే ఎవరికైనా నచ్చుతుంది. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఏంటది? ఒక సాఫ్ట్వేర్ టూల్ వరకైతే ఓకే, కానీ ఈ సోర్స్ మెటీరియల్లో చెబుతున్నట్టు ఇతను మేక్ మనీ ఆన్లైన్ అనే అత్యంత కాంపిటేటివ్ రంగంలో ఉన్నాడు కదా. అవును, అది చాలా టఫ్ స్పేస్. అదే. ఈ రంగం ఎలాంటిలంటే
నిండా ఫేక్ గురువులు, ల్యాంబోర్గిని కార్ల ముందు నిలబడి పనికిరాని కోర్సులు అమ్మేవాళ్లుంటారు. ఎప్పుడూ మోసాలు, తప్పుడు వాగ్దానాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ చెరువులో ఈ ఎంపతి, మంచికనం లాంటి పడవేసుకుంటూ వెళ్తే అసలు ఎలా నెగ్గుకొస్తాడు? అది చాలా కరెక్ట్ పాయింట్. సొరచేపల్లాంటి కాంపిటీటర్ల మధ్య తను ఎలా సర్వైవ్ అవుతాడంటే ఇక్కడే అతని స్ట్రాటజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలాగో కాస్త చెప్పండి. ఈ టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో అతను తన విలువలపై రాజీ పడకుండా ఎలా నెగ్గుకొస్తాడంటే నిజమైన వాల్యూను పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం ద్వారా. ఫ్రీగానా? అంటే మిగతా వాళ్ళేం చేస్తారు? ఒక చిన్న షాంపిల్ ఇచ్చి మిగతా సగం కావాలంటే నా కోర్సు కొనండి అని బ్లాక్మెయిల్ చేస్తారు గదా? అవును, కాని ఇతను అలా కాదు. ఒక పని ఎలా చేయాలో నేర్పించే పూర్తి పాఠాలను, టూల్స్ని ఉచితంగా ఇస్తాడు. ఎవరైనా బ్రతకడానికి, ఒక పని మొదలుపెట్టడానికి అవసరమైన కనీస సాధనాలన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. మరి డబ్బులెలా వస్తాయి? కేవలం అదనపు సౌలభ్యం కోసం లేదా ఎక్స్ట్రా సపోర్ట్ కోసం మాత్రమే ప్రీమియం ఛార్జ్ చేస్తాడు. దీనికి తోడు ఇతని దగ్గరున్న ఇంకొక అతిపెద్ద బ్రహ్మాస్త్రం రాడికల్ హానెస్టీ. రాడికల్ హానెస్టీ అంటే కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమేనా, లేక అంతకు మించేమైనా ఉందా? అంతకు మించి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఊహించండి, ఎవరైనా ఒక కోర్సు కొనడానికి చెక్అవుట్ పేజీకి వెళ్లారనుకుందాం. సాధారణంగా అక్కడేముంటుంది? ఇంకా 2 నిమిషాల్లో ఆఫర్ క్లోజ్ అవుతోంది అని, లేదా కేవలం 3 సీట్లు మాత్రమే మిగిలాయి అనే ఫేక్ కౌంట్డౌన్ టైమర్లుంటాయి కదా? ఎగ్జాక్ట్లీ. కానీ ఇతని చెక్అవుట్ పేజీలో అలా ఉండదు. బదులుగా ఈ కోర్సు చాలా కష్టమైంది, ఇది కొన్నవాళ్లలో 40% మంది ఎప్పటికీ పూర్తి చెయ్యలేదు అని రాసి ఉంటుంది. అబ్బా, నిజంగానా? అవును. నేర్చుకోవడానికి వారానికి 10 గంటలు కేటాయించలేకపోతే దయచేసి దీన్ని కొనకండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని రాసి ఉంటుంది. అంత కఠినమైన నిజాయితీ. వావ్! ఒక వ్యాపారి తన ప్రోడక్ట్ కొనొద్దు అని చెప్పడం మనం ఎక్కడైనా చూస్తామా అసలు? అంతేకాదు, తను ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడో, ఏ టెక్నిక్స్ వర్కౌట్ అవ్వలేదో కూడా పబ్లిక్గా ఒప్పుకుంటాడు. అంత ఫేక్గా నడిచే ఈ ప్రపంచంలో ఈ స్థాయి నిజం మాట్లాడటమనేది యూజర్ల మైండ్లో ఒక చెరగని ముద్ర వేస్తుంది. చెక్అవుట్ పేజీ ఎగ్జాంపుల్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎవరైనా కొనొద్దు అని చెబితే నమ్మకం ఇంకా పెరిగిపోయి మరింతగా కొనే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నేను కొంచెం డెవిల్స్ అడ్వకేట్ లాగా ఒక ప్రాక్టికల్ డౌట్ అడగాలి. అడగండి. పూర్తిగా పనిచేసే విషయాలను, విలువైన పాఠాలను ఫ్రీగా ఇచ్చేస్తే ఇక జనాలు ఎందుకు డబ్బులు చెల్లిస్తారు? రాడికల్ హానెస్టీ చాలా మంచిదే, ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ ఆ మెప్పుదలతో సర్వర్ బిల్లులు కట్టలేం గదా? నిజమే, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వాలి కదా. అవును. నిజంగా ఈ మోడల్ ఒక బిజినెస్ని లాభదాయకంగా నిలబెడుతుందా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. కానీ మనమిక్కడ హ్యూమన్ సైకాలజీలోని ఒక బేసిక్ రూల్ని అర్థం చేసుకోవాలి. మన సోర్స్ మెటీరియల్ దీని గురించి స్పష్టంగా చెబుతుంది. ఏంటది? అదేమిటంటే రెసిప్రోసిటీ. రెసిప్రోసిటీ అంటే? ఒక మనిషికి ఎవరైనా స్వార్థం లేకుండా ఒక గొప్ప సహాయం చేస్తే తిరిగి వాళ్లకి ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఆలోచన సహజంగానే వస్తుంది కదా. అవును, మనకెవరైనా హెల్ప్ చేస్తే మనం కూడా చెయ్యాలి అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. డిజైనర్ తన యూజర్లకు నిజమైన సక్సెస్ని ఫ్రీగా అందించినప్పుడు వాళ్లు ఆటోమేటిక్గా ఆ బ్రాండ్కి లాయల్గా మారిపోతారు. ఓహో, అంటే వాళ్ళ బిజినెస్ పెరిగినప్పుడు ఆ క్రియేటర్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రీమియం ఫీచర్ల కోసం సంతోషంగా డబ్బులు చెల్లిస్తారనమాట. అవును, వాళ్లకు తెలుసు ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడూ మోసం చెయ్యదు అని. ఈ నమ్మకమే అతని అసలైన క్యాపిటల్. పైగా ఇలా చేయడం వల్ల మార్కెటింగ్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు. అవును కదా, ఫ్రీగా వాల్యూ పొందిన యూజర్లే వాళ్ళ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఎదుగుతారు. కరెక్ట్. అర్థమైంది. అంటే షార్ట్ టర్మ్లో విపరీతమైన లాభాలు రాకపోయినా లాంగ్ టర్మ్లో ఎవ్వరూ విడదీయలేని ఒక కస్టమర్ బేస్ తయారవుతుంది. కానీ ఈ ప్రయాణంలో ఇన్వెస్టర్ల పాత్ర ఏమిటి? ఇన్వెస్టర్ల వాళ్ల ఊసే ఉండదు. అదేంటి? బయట స్టార్టప్స్ అన్నీ మేము ఇన్ని కోట్లు ఫండింగ్ తెచ్చామని గొప్పగా చెప్పుకుంటాయి గదా. ఒక కంపెనీని ఎక్స్పాండ్ చెయ్యాలంటే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గర ఫండింగ్ తీసుకోవాలి. వాళ్ల ప్రెషర్ని ఈ మోడల్ ఎలా తట్టుకుంటుంది? తట్టుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ డిజైనర్ బయటి ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు అస్సలు తీసుకోడు. వావ్, అస్సలు తీసుకోరా? అవును, ఇది చాలా కీలకమైన నిర్ణయం. బయటి వాళ్లు డబ్బు పెట్టినప్పుడు వాళ్లు ఎక్కడో ఒక చారిటీ కోసం పెట్టరు కదా. 5 ఏళ్లలో వాళ్ల పెట్టుబడి 10 రెట్లు అవ్వాలని టార్గెట్లు పెడతారు. నిజమే.
ఆ టార్గెట్లు రీచ్ అవ్వడానికే కంపెనీలు తమ యూజర్ల రక్తం తాగడం మొదలుపెడతాయి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ డిజైనర్ ఆ వలయంలో పడకుండా కేవలం కస్టమర్ల ఇచ్చే డబ్బుతోనే చాలా నెమ్మదిగా, ఆర్గానిక్గా ఎదుగుతాడు. ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి, ఇన్వెస్టర్ల నుండి రెవెన్యూ పెంచాలి అనే ఒత్తిడి ఉండదో అప్పుడు చెత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం రాదు. అంటే క్యాన్సల్ చేయడానికి వీలు కాని, దాచిన సబ్స్క్రిప్షన్లు, కన్ఫ్యూజ్ చేసే సెట్టింగ్స్ లాంటివి ఉండవు కదా. అసలుండవు. యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్యాన్సిల్ చేసుకునేలా ఒకే ఒక క్లిక్ ఆప్షన్ ఇస్తారు. అబ్బా! నిజంగా ఆన్లైన్లో ఏది క్లిక్ చేస్తే ఏ అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నామో, ఎక్కడ అకౌంట్లోంచి డబ్బులు కట్టయిపోతాయో అని భయపడుతూ బతికేవాళ్లకి ఇది ఒక ప్రశాంతమైన దీవి లాంటిది. అవును కదా. సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి 10 మందితో వాదించి చిట్టడవిలో తిరిగినట్లు తిరిగే పరిస్థితులు మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇదంతా ఒకెత్తైతే ఈ సోర్స్ మెటీరియల్లో నాకు ఇంకో పాయింట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏ పాయింట్ అది? అదేంటంటే పారదర్శకత మరియు లాభాలను కిందకు పంచడం గురించి. అసలు ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది? అవును, ఇక్కడ రివర్స్ కాంపెన్సేషన్ ప్లాన్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. సాధారణ కార్పొరేట్ కంపెనీలో ఏం జరుగుతుంది? ఏముంది, కంపెనీకి లాభాలొస్తే సీఈఓలు కోట్ల రూపాయల బోనస్ తీసుకుంటారు, లేదా ఆ వాటాదారులకి డివిడెండ్ల రూపంలో పంచుతారు కదా. కరెక్ట్. కానీ ఇతని మోడల్లో లాభాలు పైకి వెళ్లవు, కిందికి ప్రవహిస్తాయి. కిందికి ప్రవహించడం అంటే ప్రాక్టికల్గా ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఈ ఏడాది కంపెనీకి అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చాయనుకోండి. ఆ సర్ప్లస్ అమౌంట్తో వచ్చే ఏడాది యూజర్ల సబ్స్క్రిప్షన్ ఫీజును తగ్గిస్తారు. వావ్! ఫీజు తగ్గిస్తారా? ఇది నిజంగా గ్రేట్. లేదా కమ్యూనిటీ ఎప్పట్నుండో అడుగుతున్న ఒక కొత్త ఫీచర్ను డెవలప్ చేయడానికి ఆ డబ్బు వాడతారు. అంటే యూజర్లు కట్టిన డబ్బుతో వచ్చిన లాభం మళ్లీ ఆ యూజర్లకే డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యేలా చూస్తారు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అవును, తన ఫినాన్షియల్ లెక్కలన్నీ ఎవరైనా చూసుకునేలా ఓపెన్గా పబ్లిష్ చేస్తారు కూడా. షేర్ హోల్డర్స్కి జవాబుదారీగా ఉండకూడదనే ఒకే ఒక్క కారణంతో స్టాక్ మార్కెట్లో పబ్లిక్గా వెళ్లడానికి కూడా నిరాకరిస్తారు. 100 కోట్ల లాభాలొచ్చే అవకాశం ఉన్నా కేవలం తమ ఫిలాసఫీ కోసం దాన్ని వదులుకునేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా అసలు? చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? చాలా అరుదు, కానీ జరిగాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పటగోనియా అనే బట్టల బ్రాండ్. ఓ, పటగోనియానా? అవును. ఆ కంపెనీ ఫౌండర్ వైవాన్ చౌనాడ్ ఏం చేశాడంటే తన 1000 కోట్ల రూపాయల కంపెనీ ఓనర్షిప్ మొత్తాన్ని ఒక ట్రస్ట్కి రాసిచ్చేశాడు. ఆ కంపెనీకొచ్చే లాభాలన్నీ వాతావరణ మార్పులపై పోరాడటానికి వాడాలని నిర్ణయించాడు. అబ్బా, చాలా గొప్ప విషయం ఇది. అలాగే టెక్నాలజీ రంగంలో చూసుకుంటే ఓపెన్ సోర్స్ డెవలపర్లు లైనెక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ని, ఎన్నో పవర్ఫుల్ టూల్స్ని ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చారు. వాటివల్లే ఈరోజు ఇంటర్నెట్ నడుస్తోంది. నిజమే. అయితే పటగోనియా లాంటివి ఫిజికల్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఈ డిజైనర్ ఒక ఆన్లైన్ డిజిటల్ ప్రోడక్ట్ని నడుపుతూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గ్రేట్ అని చెప్పాలి. అవును, ఖచ్చితంగా. అంటే ప్రస్తుత ఇంటర్నెట్ కంపెనీల కార్పొరేట్ కల్చర్కి ఇతని మోడల్ ఒక యాంటీడోట్ లాంటిదనమాట. అసలు మనం ఎక్కడికక్కడ ఇంటర్నెట్ టూల్స్ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్నాం అంటున్నాం కదా. ఈ కార్పొరేట్ కంపెనీలు ఫాలో అయ్యే ఆ ప్రమాదకరమైన వల ఏంటి, దాని గురించి మన సోర్స్ మెటీరియల్ ఏం చెప్తోంది? సోర్స్లో దీన్ని ఒక టాక్సిక్ 4 దశల వల లేదా 4 స్టెప్ ట్రాప్ గా వర్ణించారు. 4 స్టెప్ ట్రాపా? అవేంటి? ఇంటర్నెట్లో ఏ ప్రొడక్ట్ అయినా దాదాపుగా ఈ 4 దశల గుండానే వెళుతుంది. మొదటి దశలో ఏంటంటే ఒక అద్భుతమైన ఫ్రీ టూల్ని తీసుకొస్తారు. చాలా స్మూత్గా ఉంటుంది, యాడ్స్ ఉండవు, అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తారు. అవును కదా, ఇక్కడే మనం మన పాత టూల్స్ అన్ని వదిలేసి దీనికి అడిక్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇక రెండవ దశలో యూజర్లు బాగా అలవాటు పడిపోయాక, ఎక్కడికి వెళ్లలేరు అనిపించాక అసలు రంగు బయటపడుతుంది. అంటే డబ్బులు అడుగుతారా? అవును, మెల్లగా ఫ్రీ ఫీచర్స్ తీసేసి ప్రీమియం కింద మారుస్తారు. విపరీతంగా యాడ్స్ పంపిస్తారు, డేటా అమ్ముకోవడం మొదలుపెడతారు. దీన్నే ఎక్స్ట్రాక్షన్ ఫేజ్ అంటారు. కస్టమర్ల నుంచి లాగ్గలిగినంత లాగుతారు. ఇదే ఆ టైం స్క్రీన్ మీద ఎక్కడ బటన్ ఉందో, ఎక్కడ యాడ్ ఉందో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేజ్. అవును. ఆ తర్వాత మూడో దశ వస్తుంది. ఇక్కడ లాభాలు గరిష్ట స్థాయికి చేరతాయి కదా. ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్లి కంపెనీని వాల్ స్ట్రీట్కి గానీ ఏదైనా పెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థకి గానీ 100 కోట్లకు అమ్మేస్తారు. ఓహో, ఒరిజినల్ ఫౌండర్లు డబ్బులు తీసుకునే తప్పుకుంటారు? అవును. ఆహా, ఇదే ఆ క్లాసిక్ సెలౌట్ ఫేజ్ అనమాట.
ఫౌండర్లు ఎగ్జిట్ అయిపోతారు కదా. కరెక్ట్. ఇక ఫైనల్గా 4వ దశ. దీన్నే డికే లేదా క్షీణదశ అంటారు. అంటే ప్రోడక్ట్ పాడైపోతుందా? అవును. కొత్తగా కొన్న కార్పొరేట్ యజమానులకు ప్రాడక్ట్ మీద ప్రేమ ఉండదు. పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం మీదే ధ్యాస ఉంటుంది. దాంతో ప్రాడక్ట్ నాణ్యత పూర్తిగా పడిపోతుంది. కస్టమర్ కేర్ దారుణంగా తయారవుతుంది. అబ్బా, చాలా బ్యాడ్ గదా. చివరికి ఆ యూజర్ల చేతిలో ఒక పనికిరాని, అత్యంత ఖరీదైన చెత్త ప్రాడక్టు మిగులుతుంది. ఇది ఇంటర్నెట్లో ఒక సైకిల్లాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం దీన్ని ఎన్నో యాప్స్, సాఫ్ట్వేర్స్ విషయంలో స్వయంగా చూశాం కదా. మరి ఈ డిజైనర్ ఈ విశ్వలయాన్ని ఎలా బ్రేక్ చేస్తాడు? అతను అసలీ సైకిల్లోకి అడుగే పెట్టడు. తన ప్రాడక్టు ఎప్పుడూ మొదటి దశలోని క్వాలిటీతోనే ఉండాలని రూల్ పెట్టుకుంటాడు. కాలం గడిచే కొద్దీ ప్రాడక్ట్ మెరుగుపడాలే తప్ప ఎప్పటికీ క్షీణించకూడదు అని నమ్ముతాడు. వెరీ నైస్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక యూజర్ అతని టూల్ ద్వారా అంత నేర్చేసుకుని ఇక సొంతంగా పైకెదుగుతాను, నాకీ టూల్తో పనిలేదు అని వెళ్ళిపోతుంటే అతను సంతోషంగా వీడుకోలు చెప్తాడు. వావ్, నిజంగానా? అవును. అంతే తప్ప వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అట్టిపెట్టుకోడు. యూజర్ సక్సెస్ అయి సొంత కాళ్లమీద నిలబడటమే తన అసలైన బహుమతి అని ఫీలవుతాడు. ఇదంతా వినడానికి ఒక అద్భుతమైన కల్పనాలోకంలాగా ఉంది. కానీ నాకు ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. చెప్పండి. ఒక కంపెనీ నడవాలంటే మంచి ఇంజనీర్లు, డెవలపర్లు కావాలి కదా. టెక్నాలజీ ఫీల్డ్లో టాలెంట్కి విపరీతమైన డిమాండ్ ఉంది. వాల్ స్ట్రీట్ ఆఫర్లు, పెద్ద పెద్ద ఈఎస్ఓపీలు, కోట్లలో ప్యాకేజీలు ఇవ్వలేనప్పుడు అత్యంత ప్రతిభావంతులైన వాళ్లని అతను తన టీంలోకి ఎలా తీసుకురాగలడు? మార్కెట్లో ఉన్న టాలెంట్ అంతా డబ్బు వెనకే పరిగెడుతుంది కదా. ఇక్కడే మనం మనుషుల గురించి ఇంకో యాంగిల్ ఆలోచించాలి. టెక్ ప్రపంచంలో చాలామంది బ్రైట్ మైండ్స్ ఈ కార్పొరేట్ ఎలుకల పరుగుపందెం చూసి విసుగు చెంది ఉన్నారు. అవునా? ప్రెషర్ తట్టుకోలేక రోజంతా కూర్చుని యూజర్లను ఎలా మోసం చేయాలి, వాళ్ల డేటా ఎలా కొట్టేయాలి అని కోడ్ రాయడం వాళ్లకి కూడా ఇష్టముండదు. అలాంటి వాళ్లకి ఈ డిజైనర్ ఒక గొప్ప పర్పస్నిస్తాడు. పర్పస్ అంటే? పనిలో ఒక మీనింగ్ ఉండటం అంటారా? అవును. కేవలం కోడ్ రాయడం కాదు, సొసైటీకి ఉపయోగపడే ఒక స్వచ్ఛమైన వ్యవస్థను నిర్మిస్తున్నామనే ఒక గర్వం వాళ్ళకిస్తాడు. పనిచేసే దగ్గర ఎవరు బాస్లాగా ప్రెషర్ చేయరు, వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇది చాలా మందికి నచ్చే విషయమే. అన్నిటికంటే ముఖ్యంగా కంపెనీకొచ్చే లాభాల్లో ఖచ్చితమైన వాటా ఇస్తాడు. ఇలాంటి ప్రశాంతమైన, అర్థవంతమైన వర్క్ కల్చర్ కోసం కోట్లు వదులుకోడానికి కూడా సిద్ధపడే సైలెంట్ రెబెల్స్ చాలామంది ఉంటారు. ఓహో, సైలెంట్ రెబెల్స్ భలే పదమే. వాళ్లందర్నీ అట్రాక్ట్ చేసి ఒక పటిష్టమైన టీంని తయారు చేసుకుంటాడు. అబ్బా, ఈ డిస్కషన్ మొత్తం చూస్తుంటే ఒకవేళ ఈ డిజైనర్ తన మోడల్తో భారీ సక్సెస్ సాధిస్తే గనక అది కేవలం అతని విజయమే కాదు, వ్యాపారం అంటే ఎప్పుడూ స్వార్థంగానే ఉండనక్కర్లేదు అని ప్రపంచానికి నిరూపించినట్లవుతుంది కదా. ఖచ్చితంగా. కస్టమర్ల పట్ల నిజమైన కేర్ చేసుకుంటే, మోసాలు చేయకుండా ఉంటే లాంగ్ టర్మ్లో అదే ఒక అజేయమైన బిజినెస్ స్ట్రాటజీ అవుతుంది అని మన సోర్స్ మెటీరియల్ స్పష్టంగా బల్లగుద్ది మరీ చెప్తోంది. నిజమే. సరే, ఈరోజు విశ్లేషణ ముగించే ముందు నాకు కొత్త ఆలోచన వస్తుంది. మనం ఎప్పటివరకు ఈ వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చే మోడల్ని కేవలం ఇంటర్నెట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ టూల్స్ కోణంలోనే చూశాము. కానీ ఇదే ఎంపథీ మోడల్ని సమాజంలో అత్యంత కీలకమైన హెల్త్ కేర్ లేదా ఎడ్యుకేషన్ రంగానికి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? వావ్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఆలోచన. అవును గదా. ఒక్కసారి ఊహించండి, ఆస్పత్రులు గాని, స్కూల్స్ గాని అక్కడికొచ్చే రోగుల్ని, విద్యార్థుల్ని డబ్బులు కక్కే ఏటీఎం మిషన్లుగా చూడకుండా వాళ్లకు నిజమైన వాల్యూ ఇచ్చే ప్రదేశాలుగా మారిపోతే ఎలా ఉంటుంది? నిజంగా అలా జరిగితే అద్భుతమే. ఇన్వెస్టర్ల ఒత్తిడి లేని ఒక ఆస్పత్రి డాక్టర్లకి టార్గెట్లు పెట్టకుండా కేవలం పేషెంట్ ఆరోగ్యం మీదే ఫోకస్ చేస్తే, ఎటువంటి వ్యాపార దృక్పథం లేకుండా కేవలం జ్ఞానాన్ని పంచడమే లక్ష్యంగా విద్యాసంస్థలు నడిస్తే, వినడానికి ఐడియల్గా ఉన్నా ఇంటర్నెట్లోనే ఇలాంటి ఒక మోడల్ పాజిబుల్ అయినప్పుడు రియల్ వరల్డ్లో ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. జిత్తుల మారి వెయిటర్ల చేతుల్లోంచి ప్రపంచం బయటపడి మనమీద నిజంగా శ్రద్ధ చూపించే వ్యవస్థల వైపు ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో అది సాధ్యమేనా అన్నది మనం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం ఇది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.